దేశ భవిష్యత్తు సోషలిజానిదేనని ప్రపంచవ్యాప్తంగా యువతలో సోషలిజంపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోందని వామపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. ఇంటర్నెట్లో సెర్చ్లో కూడా సోషలిజం అంశమే ముందంజలో ఉందని అన్నారు. ట్రంప్కు లొంగిపోవడాన్ని కూడా విజయంగా చెప్పుకునే స్థితికి ప్రధాని మోదీ విధానాలు చేరాయని, ఆ విధానాలకు కాలం చెల్లిపోయిందని విమర్శించారు. రెడ్ బుక్స్ కార్యక్రమం సందర్భంగా లెనిన్ సెంటర్లో వ్లాదిమిర్ లెనిన్ రచించిన సామ్రాజ్యవాదం పెట్టుబడిదారీ అత్యున్నత దశ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రజాశక్తి, విశాలాంధ్ర ప్రచురణ సంస్థలు సంయుక్తంగా వెలువరించాయి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు సాహిత్యం, సోషలిస్టు భావాలపై ఆసక్తి పెరుగుతోందన్నారు. గత 35 ఏళ్లుగా అమలైన సరళీకరణ విధానాలు వైఫల్యం చెందాయని, పెట్టుబడిదారీ వ్యవస్థ దెబ్బతింటోందని పేర్కొన్నారు. సామ్రాజ్యవాదం అత్యున్నత దశకు చేరుకున్న నేపథ్యంలో యువత ఆలోచనలు సోషలిజం వైపు మళ్లుతున్నాయని తెలిపారు. కమ్యూనిజం ఎక్కడ ఉందని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోందని చెప్పారు. అలాగే ట్రంప్ అరాచక విధానాలు, టారిఫ్ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు. ట్రంప్కు లొంగిపోవడాన్ని విజయవంతంగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, ప్రధాని మోడీ విధానాలకు కాలం చెల్లిపోతుందని అన్నారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల్లో ఆధిపత్యం కోసం అమెరికా పోటీ పడుతోందని, ఈ పరిస్థితుల్లో భారత యువత సాంకేతిక నైపుణ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 1916లోనే లెనిన్ రచించిన ఈ గ్రంథంలో ప్రస్తుత ప్రపంచ పరిణామాలపై స్పష్టమైన విశ్లేషణ ఉందని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని పిలుపునిచ్చారు. రౌలెడ్జ్ ప్రచురణ సంస్థ వెలువరించిన హ్యాండ్ బుక్ ఆఫ్ మార్క్స్ క్యాపిటల్ ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అమ్ముడవుతుందని తెలిపారు. లెనిన్ రచనను ప్రచురించిన ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలను అభినందించారు. ఫోటో ఎగ్జిబిషన్ చిత్రాలను రూపొందించిన గిరిధర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్స్ డే అనేటువంటి పేరుతో వామపక్షవాదులు, అభ్యుదయ కాముకులు, ప్రపంచ అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి శక్తులన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి లెనిన్ విగ్రహం దగ్గర ఈరోజు విశాలాంధ్ర ప్రజాశక్తి నేతృత్వంలో పెద్ద ఎత్తున బుక్కుల ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అందులో లెనిన్ మహాశయుడు 1916లో రచించినటువంటి పెట్టుబడిదారీ అంతిమ దశకు సంబంధించినటువంటి పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రెడ్ బుక్ అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి సందర్భం 2000 సంవత్సరంలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే 1848లో లండన్లో ఒక ముద్రణాలయం నుంచి చేతివ్రాతగా బయటకు వచ్చినటువంటిది ఈ ప్రపంచానికి ఒక వెలిగిచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక. మార్క్స్, ఎంగిల్స్ రచన చేసినటువంటి ఆ ప్రణాళిక వెలుగులో, ఆ నేపథ్యంలోనే ఈ రెడ్ బుక్ డే అనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి ఆ యొక్క కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో అనేటువంటిది ఈరోజు భారతదేశంలో దాదాపు 50 కోట్ల పైచిలకు పుస్తకాల ముద్రణ జరిగిందంటే, అందులో దాదాపు 10 మంది దీన్ని తెలుగులోకి అనువదించడం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 200 భాషల్లో దీన్ని అనువదించినటువంటి నేపథ్యం ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా సోషలిజం, సామ్యవాదమే ప్రధానమైనటువంటి ఆయుధం అని చెప్పి చూపించినటువంటి, కార్మిక వర్గ ద్రోపిడీకి వ్యతిరేకంగా సంపద పునఃపంపిణీ జరగాలనేటువంటి లక్ష్యంతో ఆ యొక్క పోగుబడినటువంటి సంపద శ్రమించి వారు సృష్టించినటువంటి సంపదను దానికి వారిపైన ఏమాత్రం కూడా హక్కులు లేకుండా దోపిడీ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కమ్యూనిస్టు ప్రణాళిక అనేటువంటిది ప్రపంచానికి వెలుగునిచ్చి ఈ దేశంలో దాదాపు ఈ ప్రపంచంలోనే 178 సంవత్సరాల కాలంగా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి సందర్భం. మార్క్స్ క్యాపిటల్ అన్నటువంటిది మొదటి వాల్యూమ్ వెలువడినటువంటి నేపథ్యంలోనే అనేక మార్పులకు శ్రీకారం చుట్టి లెనిన్ మహాశయుడు దాన్ని ఆచరించి దాన్ని ఆచరణలో చూపించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క దీనికి ప్రాధాన్యత మరింత పెరిగినటువంటిది. ఈ రోజునటువంటి ప్రపంచంలో మరింత పెద్ద ఎత్తున ఆధిపత్య దేశాలుగా ఉన్నటువంటి అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలు విజృంభించి ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి సార్వభౌమాధికారంతో పాటు ఆ దేశాల్లో ఉన్నటువంటి సహజ సంపదలను, వనరులను కొల్లగొట్టి వారి యొక్క దేశానికి ఉపయోగపెట్టుకున్న నేపథ్యంలో దీనిపైన మరింత ప్రజలు
చాలా పెద్ద ఎత్తున అధ్యయనం చేయడంతో పాటు ఈ యొక్క పుస్తకం ఈరోజు రెడ్ బుక్ డే సందర్భంగా కమ్యూనిస్టు ప్రణాళిక అనేటువంటిది మరింత ప్రజల్లోకి తీసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ప్రపంచంలో దాపురించింది. ప్రతి సందర్భంలో కూడా ప్రపంచం సంక్షోభంలో పడ్డ ప్రతి సందర్భంలో కూడా కమ్యూనిస్టు ప్రణాళిక ఒక దిక్సూచిలాగా ఈ ప్రపంచానికి అందిస్తున్న నేపథ్యంలో ఈ రెడ్ బుక్ డే అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశంగా మేము కమ్యూనిస్టులుగా భావిస్తాను. దీన్ని మరింత పెద్ద ఎత్తున అన్ని స్థాయిలకు కూడా తీసుకొని పోయి పుస్తక పఠనం అన్నటువంటి దాన్ని చూపించి దాన్ని విజ్ఞానాన్ని అందించి తద్వారా సైంటిఫికల్గా ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా నిలబడేటువంటి ఒక ఆయుధాన్ని ఈ యొక్క రెడ్ బుక్ డే సందర్భంగా అందించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విశాలాంధ్ర వారిని ప్రజాశక్తి వారిని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 75వ వార్షికోత్సవం సందర్భంలో 2020 నుంచి రెడ్ బుక్స్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీన జరుగుతున్నది. ఇది ఒక్కరోజు తంతు కాదు. గత 5-6 సంవత్సరాలుగా ప్రపంచంలో కమ్యూనిస్టు సాహిత్యానికి సోషలిస్టు భావాలకి చాలా ఆదరణ పెరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం జనవరిలో అత్యంత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రౌలెట్జీ పబ్లికేషన్స్ వాళ్ళు హ్యాండ్ బుక్ ఆన్ మార్క్స్ క్యాపిటల్ వేస్తే 50 దేశాల్లో వేలాది కాపీలు అమ్ముడుపోయినాయి. ఈరోజు ఇంటర్నెట్లో శోధించేటువంటి వాళ్ళల్లో మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో, ఎంగెల్స్ వీళ్ళని గురించి శోధన అనేది పెరిగింది. కమ్యూనిస్టు వ్యతిరేక యుగానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు గత 35 సంవత్సరాలుగా సరళీకరణ విధానాలు ఘోరంగా విఫలమయ్యి పెట్టుబడిదారు వ్యవస్థ సంక్షోభంలో పడి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటలైజేషను, క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా నిజంగా అభివృద్ధి అవుతున్న సోషలిస్ట్ వ్యవస్థలోనే. ఈ అభివృద్ధి అయ్యే కొద్దీ కార్మికవర్గ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు కూడా మరింత ఉధృతం అవుతూ ఉన్నాయి. అందువలన టెక్నాలజీ అభివృద్ధి అనేది కమ్యూనిస్టు ఉద్యమం పురోగమనానికి కూడా తోడ్పడుతుందని తాజా పరిణామాలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో కానీ చూస్తే అక్కడ మనం ఈ మోడీ ప్రభుత్వం ఎంతగా వెనకబడిపోయిందో, ఎంత బరి తెగించి వ్యవహరిస్తుందో కూడా మనకి అర్థం అవుతూ ఉన్నది. అందుకని మన దేశంలో ఉన్నటువంటి స్కిల్, నైపుణ్యం ఇదంతా కూడా మనకు దేశ అభివృద్ధికి తోడ్పడాలని అంటే ఒక సోషలిజంలోనే సాధ్యం అనేటువంటిది ఈరోజు పరిణామాలు. క్యాపిటలిజం, సరళీకరణ విధానాలు ఏ విధంగా కూడా టెక్నాలజీ అభివృద్ధికి తోడ్పడవు. ఇవి మరీ ఆటంకంగా మారుతుంది టెక్నాలజీ అభివృద్ధికి. అందుకని ఈరోజు అందరూ ఇంజనీర్లు కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, మరలా యంగ్ జనరేషన్, జెడ్ కాదు ఆల్ఫా జనరేషన్, ఇక భవిష్యత్తు ఆల్ఫా జనరేషన్దే. ఆ ఆల్ఫా జనరేషను హై స్కూల్ స్థాయి నుంచి ఈరోజు మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో వీళ్ళని గురించి ఇప్పుడు సర్చింగ్ చేస్తున్నారంటేనే భవిష్యత్తు సోషలిజం అని అర్థమవుతుంది. అందుకని ఫిబ్రవరి 21 ఇది ఒక రోజు వ్యవహారం కాదు. రెడ్ బుక్స్ డేకి భవిష్యత్తు ఉందనేది సాహిత్యం అమ్ముడుపోతున్నటువంటి, డిమాండ్ అవుతున్నటువంటి స్థితి కూడా ఈరోజు ఇది వెల్లడి చేస్తూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రజలు కూడా ఈ వామపక్ష సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రజాశక్తి, విశాలాంధ్ర వాళ్ళు రూపొందిస్తున్నటువంటి మార్క్సిస్ట్ సాహిత్యాన్ని ఆదరించాలని యావత్ తెలుగు పాఠకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.